ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని చిన్న లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మన వీడియోస్ పోస్ట్ అవ్వగానే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఓపెన్ చేసి చూసేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే వీడియో ఏంటి అనేసి అనుకుంటున్నారా? వీడియో ఏంటంటే యాక్చువల్గా మా లక్కీకి వాళ్ళ డాడీ తెచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇప్పటి వరకు నా బర్త్డేకి ఇప్పటి వరకు ఒక గిఫ్ట్ లేదు, కానీ లక్కీ బర్త్డేకి అట్లా గిఫ్ట్ల మీద గిఫ్ట్లు తెచ్చేస్తాడనమాట వాళ్ళ డాడీ. సో ప్రాబ్లం లేదు, నాకు వచ్చిన లక్కీకి వచ్చిన ఒకటే అనమాట. సో అయితే ఓపెన్ చేసేసారు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మా లక్కీ కూడా ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటిది, హ్యాండిల్ ఒకటే ఉంది, మిగతా పార్ట్స్ ఏంటి అలా ఉన్నాయి, సైకిల్ ఏంది ఇరిగిపోయిందా అలా ఉందా అన్నట్టుగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూపించేస్తుంది చూడండి, హ్యాండిల్ ఒకటే ఉందనేసి. సో మొత్తానికైతే మా లక్కీకి మొత్తం 100% సైకిల్ అంటే మొత్తం జాయిన్ చేసే వరకు అది సైకిలా కాదా అనే ధీమాగా ఉందన్నమాట. సో మనమైతే ముందు ఎలా ఉంటుందో చూద్దాం. మీరైతే ఎక్కడ కూడా ఆపకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి లాస్ట్ ఎండ్ వరకు. అండ్ మా శివ కూడా చూడ్డానికి సైకిల్ చిన్నగే ఉంది, కానీ దాని ఫిట్టింగ్ మాత్రం చాలానే అనిపించింది. కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజ్గా అనిపించింది. వాటికి మేము ఫోన్లో చూసుకుంటూ పెట్టామన్నమాట. అండ్ పర్లేదు, బాగానే వాళ్ళ డాడీ కూడా ఫుల్ ఖుష్ అనమాట. అండ్ మొత్తానికి సైకిల్ అయితే తెచ్చాము. ముందు ఎలా చేస్తుందో నాకు తెలియదు. అండ్ మా లక్కీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చూసారా, ఒక్కొక్కటి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా లక్కీకి సైకిల్ నడపడం. కానీ చాలామంది సైకిల్ బయట పిల్లలు తొక్కుతుంటారు కదా, సో నాకు కావాలన్నట్టు ఫేస్ పెడుతుంది అనమాట. సో వాళ్ళ సైకిల్తో తొక్కేది. అండ్ ఈరోజు అయితే లక్కీ కొత్త సైకిల్ వచ్చింది కాబట్టి ఎలా ఉంటుందో మనం కూడా చెప్పలేను, నాకు కూడా తెలియదు. సో ఇదన్నమాట మా లక్కీ సైకిల్. సో బిగించే వరకు తెలియదు కాబట్టి సో మా శివ కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఈ గిఫ్ట్ అనేది మార్నింగ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈ పార్సల్ అనేది మార్నింగ్ లేవగానే ఫస్ట్ లక్కీ చేతనే ఓపెన్ చేద్దాం అనేసి వెయిట్ చేసాం మేము. లక్కీ లేచాకనే అయ్యిందనమాట. సో ఇంకా టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. మార్నింగ్ లేవగానే ఇదే పెట్టుకున్నారు వీళ్ళు పని. నేనైతే హరాంసే తినేసి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. అండ్ చూసారా, ఒక్కొక్కటి ఇంకా వీళ్ళు ఇదింత చేయడానికే ఇలా పడుతుంది, ఇంకా మిగతావి ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారు. చూసారా మా లక్కీ చూడండి, ఇంకా సైకిల్ రాకముందే హ్యాండిల్తో తొక్కి పెట్టేస్తుంది. ఇంకా ఫుల్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా. నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ మన వీడియో పోస్ట్ చేయక అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేయండి, మమ్మల్ని ముందు తీసుకొని వెళ్ళండి. అండ్ నేనైతే వీడియోలు అయితే కంటిన్యూగా పెడుతూనే ఉంటాను, వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను కాబట్టి మన ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ నేను మీ నుంచి కోరుకునేది ఇదొక్కటే. సో నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని నన్ను కాస్త ముందుకు తీసుకొని వెళ్ళండి. సో ఇదొక్కటే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇది చేస్తే మీకు మాత్రం. అండ్ మా లక్కీకి చూడండి, మొత్తానికి అయితే సైకిల్ రెడీ అయిపోయింది, సీట్ గీట్ మొత్తం. మా లక్కీని ఒక్కొక్కసారి చూస్తే బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చూస్తే కోపం కూడా అనిపిస్తుంది. ఏంటి అనేది ఆ సందర్భాన్ని బట్టి నేను మీకు చెప్తాను. చూసారా, అది బాక్స్ మీద ఆ సైకిల్ షేప్ ఉందన్నమాట. సో అలా మొత్తానికి వచ్చేసిందని ఇప్పుడు గుర్తుపట్టింది ఫ్రెండ్స్ సైకిల్ని. మా సైకిల్ పార్ట్స్ని గుర్తుపట్టలేదు, కానీ మొత్తానికి సైకిల్ రెడీ అయ్యాక గుర్తుపట్టేసింది. సో మనకి ఇంకా సైకిల్ అయిపోయింది కదా, బాక్స్తో ఏం పని ఉందనేసి మొత్తానికి బాక్స్ కూడా లోపల పెట్టేస్తుంది. ఇంకా మేమైతే ఈవినింగ్ కిందికి వచ్చేసాం. సైకిల్ రాగానే మేము కిందికి ఎలా ఫీల్ అవుతుందో తెలియాలి కదా. కాస్త భయపడింది, ఎందుకంటే ఎక్కడానికి చాలా భయపడింది అనమాట ఫస్ట్లో కదా. అండ్ ఇది చూసినట్టయితే కింద ఉంటుంది మా పింకీ అక్క అనమాట. లక్కీకి అక్క అంటే చాలా భయం ఫ్రెండ్స్. అలా అని మంచి అంటే పిల్లల్ని చూసుకోదని కాదు, చాలా బాగా చూసుకుంటుంది.
ఇలాంటి పర్సన్ మన ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మా లక్కీ ఇప్పుడు వరకు ఫుడ్ తింటుందంటే అక్క వల్లని అనమాట. ఎందుకంటే అనగానే ఫుడ్ నోట్లో పెట్టేస్తుంది అనమాట, అంత భయము. అలానే మంచిగా కూడా ఆడిపించుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా చూసుకుంటుంది. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టయితే అక్క మీకు చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ చూసారా మొత్తానికి సైకిల్ ఏడిపించేసి ఇచ్చేసింది అనేసి హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా నేను కూడా లక్కీతో ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ డే సైకిల్ ఇలా నడిపిస్తున్నాను అనమాట లక్కీది. కొంచెం అంటే అన్కంఫర్టబుల్గా ఉంది, కానీ పర్లేదు, సైకిల్ అయితే ఎక్కింది ఇవాళ. మళ్ళీ ముందు ఎలా ఉంటుందో మనం ముందు వీడియోస్లో చూద్దాం. అండ్ పిల్లలు కూడా వచ్చేసారు. ఈవినింగ్ అవ్వగానే మా ఏరియాలో పిల్లలు చాలా అంటే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ లక్కీ ఫ్రెండ్స్ అనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లక్కీ ఫ్రెండ్స్ ఉంటారు. సో బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ నాకు కూడా లక్కీతో ఆడుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో చూసారా, పిల్లలు చూసారా, ఇద్దరిది బైక్. ఫస్ట్లో ఆ బండితో ఆడుకునేది, నాకు కూడా సైకిల్ వచ్చింది అన్నట్టు చూస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు అందరూ వచ్చేసారు గుంపు. సో ఇంకా చాలామంది వస్తారు. అండ్ ఇప్పుడు ఇంకొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి కాస్త పిల్లలే ఉన్నారనమాట. సో పిల్లలతో కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈవినింగ్ అవ్వగానే వాళ్ళతో మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ. సో ఇక్కడ చూసారా, సైకిల్ అయితే తొక్కేస్తుంది మా లక్కీ. అండ్ ఎవరో ఒక్కరైతే కంపల్సరీ నడపాలి. ఎందుకంటే చూసారా, మా లక్కీ కాళ్ళు అక్కడ అందట్లేదు మా లక్కీకి. కాబట్టి కాళ్ళు అందే వరకు మనకి ఇది తప్పదనమాట, వెనకాల నించొని దుబ్బుకోవడం. అండ్ నేను కూడా ఇక్కడ చూసారా పిల్లలతో మస్తు ఫస్ట్ టైం అనమాట నేను కూడా సైకిల్ తొక్కడం. ఎప్పుడో స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో తొక్కిందే, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైము. అండ్ మర్చిపోలేదు, బాగానే తొక్కాను, చాలా బాగా అనిపించింది నాకు కూడా. లక్కీతో పాటు నేను కూడా ఆడుకుంటూ ఉంటే. అండ్ మా లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో నేను కూడా చూడండి ఎలా తొక్కాను. సో ఎలా తొక్కాను ఏంటి, మా లక్కీ ఎలా ఎంజాయ్ చేసింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు అయితే సైకిల్ ఎత్తుకపోయి లక్కీని ఆడేసుకుంటున్నారు. మా లక్కీ కూడా ఎవరికి ఏంటి ఒక్క చిన్నది కూడా ఏంటి ఇయ్యదు, ఇంట్లో నుంచి ఒక వస్తువు వెళ్ళనియదు. అండ్ సైకిల్ తీసుకెళ్తున్నారని ఎంతగా ఏడుస్తుంది చూడండి, ఇవ్వు అనేసి. అక్కడ ఎత్తుకపోయినారు చూడండి, సైకిల్ అక్కడ ఉంది అండ్ ఈమె ఇక్కడ ఉంది. మొత్తానికి సైకిల్ నాకు ఇవ్వలేదని వాళ్ళు ఎమ్మడి పడుతుంది. చూసారా ఆ నడక చూడండి ఎలా నడుస్తుంది, క్యాట్ వాక్ చేస్తుంది మళ్ళీ. అండ్ ఇప్పుడు ఆ సైకిల్ కోసం వెళ్తుంది, బాగా ఆట పట్టిస్తున్నారు పిల్లలు కూడా. అండ్ మొత్తానికి అయితే సైకిల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. ఈమె ఒక గోల ఏడుస్తుంది, నన్ను ఒక పక్క సతాయిస్తుంది. ఇలా మొత్తానికి పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సరదాగా ఈవినింగ్ కాస్త గడిపేశాము. అండ్ చూసారా ఎలా ఉరుకుతుందో. అండ్ బైక్ మీద కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు సైకిల్ని. అస్సలు ఇవ్వదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మొండిది మా లక్కీ. అండ్ పిల్లలు కూడా అలానే ఏడిపిస్తారు. ఒకసారి ఇది కూడా ఏడిపిస్తుందిలేండి, దీనికి కూడా ఉండాలిలేండి. సో అందుకనేసే మొత్తానికి సైకిల్ అయితే ఆడిపించేశారు. అండ్ మొత్తానికి సైకిల్ వచ్చేసింది అనేసి హ్యాపీగా అయింది. ఇదండి మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.